తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసినటువంటి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ తల్లి తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇక లేరు. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఈరోజు ఉదయం కన్నుమూశారు. దాదాపు ఆయనకు 64 సంవత్సరాలు ఉంటాయి. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్నటువంటి అనుబంధాన్ని స్మరించుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ఇక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్నటువంటి అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసినటువంటి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఇక అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక అధికారిక లాంఛనాలతో మంగళవారం రోజు అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక సీఎస్తో మాట్లాడినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా సూచనలు చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల్ని కూడా వెంటనే జారీ చేయాలని సీఎస్కు సీఎం సూచించినటువంటి పరిస్థితి. ఇక అందెశ్రీ మరణం పట్ల ప్రముఖులంతా కూడా ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో కీలక పాత్ర పోషించినటువంటి అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ ఆవేదన చెందారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్నటువంటి అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మృతి పట్ల కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, మరోవైపు బండి సంజయ్ కావచ్చు సంతాపం తెలుపుతున్నాడు. ఇక ఏదైతే అందెశ్రీకి సంబంధించినటువంటి ఒక ప్రస్థానాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందెశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతం ఆయన ప్రసిద్ధిగాంచింది. ఈ ఏడాది జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందెశ్రీ అందుకున్నారు. ఇక గత ఏడాది జూన్ 2న నిర్వహించినటువంటి తెలంగాణ ఏర్పాటు దినోత్సవంలో ఎమోషన్కు ఒక భావోద్వేగానికి లోనయ్యారు అందెశ్రీ. తాను రాసినటువంటి పాట అధికారిక కార్యక్రమంలో వినిపిస్తుండగానే తాను ఒక భావోద్వేగానికి అంటే కన్నింటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం చూసాము. రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అందెశ్రీతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా స్మరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పటికే సాహితీ లోకమంతా అందెశ్రీకి నివాళులు అర్పిస్తుంది. ఆయన మరణించినా కూడా ఆయన పాటల ద్వారా, మరి ఆయన మాటల ద్వారా, ఆయన రచనల ద్వారా ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోతారని చెప్పేసి మరి కవులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనను స్మరించుకుంటున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఆ కళాకారులు ములుగు జిల్లాకు సంబంధించి ములుగు శంకర్ గారు ప్రస్తుతం వారిని లైన్లోకి తీసుకుందాం. సో ఒక పాటని మనం జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ పాట హృదయాల్ని మరి కదిలిస్తుంది. ఒక పాట సమాజంలో అనేకమైనటువంటి మార్పులు తెస్తుంది. ఒక పాట ఏదైతే తెలంగాణ ఉద్యమ సాకారంలో మరి ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమానికి కూడా మరి కాలికి గజ్జి కట్టి అనేక మంది కళాకారులు మరి పోరాటం చేశారు. అటువంటి పోరాటాలు చేసినటువంటి వారిలో గేయం ద్వారా, తన గేయం ద్వారా ఎవరైతే అందెశ్రీ ఉన్నారో, అదేవిధంగా మరికొంతమంది కళాకారులు మరి ఎవరైతే ములుగు శంకర్ అంటారు, మరి జానపద కళాకారులు వారు కూడా ఉన్నారు. సో అనేక మంది కళాకారులు ఇట్లా కోకొల్లలు తెలంగాణ మరి సాహితీ లోకంలో, పాటల్లో అనేక మంది మరి ఆ యొక్క అమ్ముల పొదిలో దాగి ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ములుగు శంకర్ గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శంకర్ గారు. నమస్కారం. సో మొత్తానికైతే ఒక సాహితీ లోకానికి ఒక తీరనటువంటి లోటు అని చెప్పుకోవచ్చు అందెశ్రీ మరణం అనేది. సో ఇదంతా అంటే జానపద కళాకారులంతా కూడా ఆయన మరణాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మన యావత్ ప్రపంచంలోనే ఒక మహోన్నతమైన లోక్ కవి, అందరి కవి అందెశ్రీ గారు. తన మరణము కవులు, కళాకారులు, ప్రతి కళాకారుల జాతికి, కళాకారుల సంఘాలకు చాలా తీరని లోటు, చాలా బాధాకరమైన సంఘటన.
చాలా కన్నీళ్ళ వర్షముతో కళాకారులు కన్నీటి పాటలతో తమకు నివాళులు అర్పిస్తూ జ్ఞాపకాలను తెలుసుకుంటూ గద్దరన్న గాని సాయి చందన్న గాని అమరేంద్రులు గాని మన తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుబాటని చెప్తున్నాము కళాకారులు. సో అందశ్రీ గారు రాసినటువంటి రచనల్లో చాలా ప్రభావవంతమైనటువంటి సమాజాన్ని మేల్కొల్పి ఒక సమాజానికి సంబంధించి దిశానిర్దేశం చేసినటువంటి రచనలు కూడా ఉన్నాయి. సో వారిని గుర్తు చేస్తూ వాళ్ళకి నివాళులు అర్పించేలా ఏదైనా ఒక పాట, మీరు కూడా ఒక కళాకారులు కాబట్టి శంకరన్న నోటి నుంచి ఆయనకు ఆ నివాళిగా ఏదైనా పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వము గల్లవాడు. ఇలాంటి పాటలు జయ 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 హో తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి రాజనం, 10 జిల్లలన్నీ ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. చాలా పాటలు, చాలా అద్భుతమైన సామాజిక గీతాలు, తన కలం కాలువారిన ప్రజలకి. సో అంటే మీరు ఆయన పాటలు పాడుతుంటే నిజంగా అంటే ఎవరికైనా మరణం ఉండొచ్చు కాక, కానీ కళాకారుడు మాత్రం తన పాట ద్వారా ఎప్పటికీ జీవించి ఉంటాడు ఆ పాటలతోని అనేది నిజంగా అది వాస్తవం అని చెప్పుకోవచ్చు కదా. 100% అది. అంటే మనకు మానవులకు మరణం ఉంటది, సాహిత్యానికి కానీ పాటకు కానీ ఎప్పుడు వెళ్ళవేళలా దానికి మరణం ఉండదు. ఎప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉంటది ఒక పాట, ఒక కవిత్వము, ఒక సాహిత్యము గాని. అందులో ప్రపంచం గర్వించేదగ్గట్టు తన కలం నుండి జాలు వారే ప్రతి అక్షరము, ప్రతి ఒక భావంతో ఒక ప్రజలను మేలుగొల్పే పాట, ఒక కళాకారులకు స్ఫూర్తి, ఒక కవులకు స్ఫూర్తి, అన్ని జాతుల కళాకారులకు ఈ తెలంగాణలో ఉండబడిన కవులు కళాకారులకు ఒక స్ఫూర్తి. నిజంగా అలుపెరుగని అక్షరమాల, జోహార్లు అందుకో అందశ్రీ, లోక కవి అందరి కవి. సో అంటే ఆయన ముందు మీరు మీ పాటను ప్రదర్శించి ఆ సందర్భం ఏమన్నా వచ్చిందా? ఆయన కలిసిన సందర్భం కావచ్చు, మీ పాటను ఆయన ముందు పాడిన సందర్భం కావచ్చు, మాట్లాడిన సందర్భం ఏమన్నా? చాలా అద్భుతంగా తెలంగాణ ఉద్యమాల్లో చాలా వేదికల మీద చాలా దుమ్దాం పాటలు, చాలా అన్న గొంతు కూడా ఇష్టపడేదన్న. నేనంటే ఫోన్ లో కూడా చాలా అత్యతంగా మాట్లాడేది, చాలా పలకరించేది. తమ్ముడు మొన్న కూడా ఒకటి సాంగ్ చేస్తే చాలా అద్భుతంగా పాడావు తమ్ముడా అని వేరేటోళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే తను ఒక స్ఫూర్తి, ఒక నిట్టాడు తెలంగాణకు, ఒక తండ్రి పాత్ర. ఏదే ఉన్నా కూడా చాలా తీరని లోటు కళాకారులకు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ఆ గీతాన్ని పాడుతున్నటువంటి క్రమంలో కన్నింటి పర్యంతమైనటువంటి సందర్భం, ఆ పాటను మళ్ళీ రూపకల్పన చేసి పాడినటువంటి సందర్భంలో అంటే ఆ కళాకారులకు సంబంధించి కల్మషం ఉండదు మనసులో అనడానికి అది కూడా ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. 100% చెప్పుకోవచ్చు. అది ఒక రాష్ట్ర గీతము అవడం చాలా మన తెలంగాణకు చాలా గొప్ప విషయం. ఒక పుస్తకంలో ఒక పేజీగా ఒక స్థిరస్థాయిలో నిలిచిపోయే పాట అది. మనం ఎట్లయితే బళ్ళల్లో గాని ఎక్కడైనా కానీ జనగణమన పాడుకునే సందర్భం చాలా రోజులు ఉన్నాయి. చాలా ఓకే అన్న, ధన్యవాదాలు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, ఆయన మధుర స్మృతుల్ని మాతో పంచుకున్నందుకు. ఒకవైపు బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన పాటల రూపంలో ఇప్పటికీ జీవించుంటాడు, ఒక దిక్సూచిగా తెలంగాణకు ఉన్నాడు అని చెప్పేసి ఆ ఒక ధైర్యంతో కళాకారులందరూ ముందుకు సాగాలని ఆర్బీని కూడా కోరుకుంటుందన్న. అలాగే రేపు అంతిమ యాత్రలో మొత్తం తెలంగాణలో ఉండబడిన కవుల జాతులందరూ అంతిమ యాత్రలో పాల్గొనాలని మలుగు శంకర్ గాయకుడు కోరనైనా. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పాటల రూపంలో అందశ్రీ ఎప్పటికీ జీవించే ఉంటారని చెప్పేసి కళాకారులు మలుగు శంకర్ కూడా చెప్తా ఉన్నారు. సో
ఏదైతే ఆయన పాట ద్వారా సమాజానికి సంబంధించి అనేక విధాలుగా మరి ఆయన రచనల ద్వారా కావచ్చు, ఆయన గొంతు ద్వారా కావచ్చు, సమాజాన్ని మేల్కొల్పి మార్పు కోసం ప్రయత్నించారు. సో ఇంతకుముందు మనం ఆ శంకరన్న పాడినటువంటి మాయమైపోతున్నాడా మా మనిషి అన్నవాడు, మచ్చికైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు అని చెప్పేసి, అంటే ఆ పరిస్థితుల్లో ఆయనకు సంబంధించి అంటే ఎంత లోతుగా విశ్లేషణ చేసి ఆయన పాటను రాశారు అనేది ఆ పాట కూడా ఇప్పటికీ గుర్తుండిపోతుంది. మరోవైపు చరిత్రలో ఏదైతే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఆయన చరిత్రలో చిరస్మరణీయంగా ప్రజల గుండెలో మాత్రం ఆయన్ని ఎవరు కూడా తీసేయలేరని చెప్పేసి చెప్తా ఉన్నాం.